నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్న నేను తెలంగాణ ప్రజానీకానికి, విద్యార్థులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయుల, కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఒక్కటే ఆలోచించండి. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం ప్రజానీకంలో చులకన చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం గతంలో వారి గురువైనటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు కూడా ఉద్యోగులను చులకన చేయడానికి ప్రయత్నం చేశాడు. వారు దాని ఫలితం అనుభవించారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులను చులకన చేయకండి. మేము తేనెటీగల లాంటి వాళ్ళం. మేము ఒక్కొక్క పువ్వుకు, ఒక్కొక్క చెట్టుకు, ఒక్కొక్క గ్రామానికి, ఒక్కొక్క పల్లెకు, ఒక్కొక్క గుడిసె తిరిగి ట్యాక్సులు వసూలు చేసుకొచ్చేటోళ్ళం. అగ్రికల్చర్ పొలాల పొడత తిరిగి పన్నులు రాబట్టేటోళ్ళం. మేము తెచ్చినటువంటి ఈ తేనెను జుర్రుకోండి, తినండి, కానీ మీరు తేనెటీగలను అవమానపరచడానికి ప్రయత్నం చేయకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈనాడు మీరు ఇచ్చినటువంటి హామీలు, పాత పెన్షన్ విధానం తీసేసి, పాత పెన్షన్ ఎప్పుడైతే గతంలో ఉండేనో అదే పెన్షన్ ఇస్తా, కొత్త పెన్షన్ విధానం తీసేస్తా అన్నారు. ఇప్పటి వరకు తీయలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో నేను పిఆర్సీ వేస్తా అన్నారు. ఇప్పటి 1.5 year వరకు ఇప్పుడు పిఆర్సీ వేయలేదు. ఈ పిఆర్సీ ఇవ్వకపోయినా, ఏది ఇవ్వకపోయినా కనీసం మేము దాపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా మాకు రావటం లేదు. పెన్షన్ రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ పోతే వాళ్ళ ఖర్చులు తిరిగి రావడం లేదు. ఈ విధంగా అనేక కష్టాలు ఉద్యోగులు అనుభవిస్తూ ఉన్నారు. దయచేసి మమ్మల్ని మా మానాన ఉండనివ్వండి. దయచేసి రెచ్చగొట్టొద్దు, అవమానపరచొద్దు. తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు, అన్ని వారు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మేము కొత్తగా చెప్పాల్సింది లేదు. కాబట్టి నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భాష మమ్మల్ని భయపెట్టే విధంగా ఉంది. దయచేసి మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేయకండి. అది మంచి పద్ధతి కాదు. సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి తండ్రి లాంటి పిలవాలి, కూర్చోవాలి, చర్చల పేరిట మాట్లాడాలి. అంతేగాని వాళ్ళు పక్క రాష్ట్రంలో లేరు కదా, వేరే దేశంకి రాలేదు కదా. నువ్వు మాట్లాడిన ఉద్యోగులే. మీరు ఆశ్చర్యమైంది, మొన్న లాస్ట్ 6 నెలల కింద మీరు మాట్లాడినప్పుడు 54 డిమాండ్లు వాళ్ళు పెడితే దాంట్లో 38 డిమాండ్లు రూపాయి ఖర్చు లేని డిమాండ్లు ఉన్నాయి. కనీసం వాటికి నువ్వు సబ్ కమిటీ వేస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సబ్ కమిటీ వేయలే? సబ్ కమిటీ అయ్యావు, పిఆర్సీ అయ్యావు, మా జీపీఎఫ్ అయ్యావు, మా మెడికల్ ఇన్వాలిడేషన్ ఏది ఇవ్వక రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు కనీసం వాళ్ళ బెనిఫిట్ రాలేదు. రిటైర్ అయితే మాకు ఒక 60-70 లక్షలు వస్తాయి, నా బిడ్డ పెళ్లి చేద్దామనుకుంటాడు. కానీ రిటైర్ అయ్యి ఇప్పటికీ 1.5 year అయినా కూడా ₹1 బెనిఫిట్ రాలేదు. ఇదేం పద్ధతి? మళ్ళీ పైపెచ్చు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. నిన్న 6 నెలల కింద మాట్లాడిన భాష వేరు, ఈరోజు మాట్లాడుతున్నటువంటి భాష వేరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, దయచేసి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను అవమానపరచొద్దు, రెచ్చగొట్టొద్దు. మీ చర్చలు కావాలంటే, శాంతి జరగాలంటే, పరిష్కారం దొరకాలంటే వారిని పిలవండి, సంఘాలను పిలవండి, కూర్చోండి, మాట్లాడండి అని చెప్పి ఆయన చేతగానితనాన్ని చెప్పకనే చెప్పిండు, ఆయన అసమర్థతని చెప్పకనే చెప్పిండు. ఆ రోజు మామూలుగా ఎన్నికలలో హామీలు ఇచ్చేటప్పుడు అర్థం కావాలి కదా. తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలనలో 4,000 రూపాయలు ఇస్తుంటే నేను మామూలుగా 2,000 రూపాయలు ఇస్తుంటుంటే నేను 4,000 రూపాయలు ఇస్తా అన్నావు. రైతు బంధు 10,000 ఇచ్చేది ఏంది, 15,000 ఇస్తా అని చెప్పినావు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు పోయి అప్పు చేయరు అని చెప్పినావు. మరి ఇవన్నీ చేతగాని దద్దమలేక ఆ రోజు మాట్లాడి ఈ రోజు చేతగానే దద్దమలేక చేతులు లేపట్టేస్తా అని అంటే ఎట్లా? అధికారం వచ్చిన తర్వాత మోసం చేయటం అనేది నీకు అలవాటే కావచ్చు. ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని, ఓటర్లందరినీ, ప్రజల్ని మోసం చేసి చేతులు ఎత్తేసే ప్రయత్నం చేసి ఆయన అసమర్థతకి అది నిదర్శనం. సరే, ఇప్పుడు మంత్రి పదవులు భర్తీ చేస్తే రాని వాళ్ళందరూ తెల్లారి నుంచి మామూలుగా మూకుమ్మడిగా దాడి మొదలవుతుంది, అసమ్మతి మొదలవుతుంది. రేవంత్ హటావో కాంగ్రెస్ బచావో అనేది మొదలవుతుంది. ఆ భయంతో ఈరోజు అధిష్టానాన్ని అటువైపు ఒప్పించుకుంటూ ఇటువైపు కాలయాపన చేసి మంత్రి పదవులలో కూడా పంపకాలు చేయలేని దుస్థితి ఉంది. అన్ని రకాలలో వైఫల్యం చెందింది. సార్, ఇప్పుడు భవిష్యత్తులో బీఆర్ఎస్ మనుగడ ఎలా ఉండబోతుందంటే ఏమని చెప్తారు? భవిష్యత్తు 100% వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ఏ. ఈ రాష్ట్రాన్ని ఏరగలిగిన సమర్థత ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. థ్యాంక్ యూ సార్.